అనేక మందిని దేవుడు ఆ యొక్క పరిసరాల నుండి విడిపించాడు. అనేక మందిని దేవుడు ఆ యొక్క బంధకాల నుండి విడిపించాడు. కానీ మనం ఇంకా ఆ యొక్క బంధకాలు పట్టుకొని ఉంటున్నాం. మనం ఇంకా ఆ యొక్క బంధకముతో, ఆ యొక్క భారముతో, ఆ యొక్క పాపపు జీవితమును ఆలోచనతో మనం ఇంకా పట్టుకొని ఉంటున్నాం. దేవుడు పాత మనస్తత్వంతో పని చేయలేడు. దేవా, నా జీవితంలో నువ్వెందుకు అటు రీతి సాక్ష్యం నేను చెప్పలేకపోతున్నాను, నా జీవితంలో ఎందుకు నేను అటువంటి మార్పును పొందలేకపోతున్నాను అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. నువ్వు అటువంటి మార్పును ఎందుకు పొందలేకపోతున్నావంటే నువ్వు విని వదిలేస్తున్నావంతే. విని ఏం చేయాలండి? తెలుసుకున్నావు కరెక్టే, కానీ తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి వాక్యం బట్టి నువ్వు మారాలి. నీవు దేవుని యొక్క పోలిక చొప్పున నీవు సృష్టింపబడ్డావు. దాని అర్థం ఏంటంటే నీవు దేవుని యొక్క బలము కలిగి ఉన్నావు. నీవు సర్వోన్నతమైనటువంటి ఆయన యొక్క సృష్టివి. నీవు ఆయన యొక్క కుమార్తెవి, ఆయన యొక్క కుమారుడుగా నీవు రూపింపబడ్డావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నది క్రియారూపంలో పెడతావో నీవు ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందుకుంటావు. ఈరోజు మనము జీవితం యొక్క 7 బంగారు నియమాలు నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? జీవితం యొక్క 7 బంగారు నియమాలు, గోల్డెన్ లాస్. సో ఈ యొక్క 7 బంగారు నియమాలు, దిస్ కమ్స్ ఫ్రమ్ ద బైబిల్ నుండి మనము తీసినటువంటి యొక్క 7 నియమాలు మన జీవితంలో అప్లై చేసుకుంటే, మన జీవితంలో మనము కానీ దీన్ని వాడుకుంటే మనం చాలా చక్కటి సక్సెస్ని మన యొక్క జీవితంలో చూస్తాము. దీనిలో మొట్టమొదటి నియమం ఏంటంటే, నువ్వు ఏది కాదో అది నిన్ను ఆపలేదు, కానీ నువ్వు ఏదైతే కాదు అని అనుకుంటావో అది మాత్రమే నిన్ను ఆపే శక్తి కలిగి ఉంటుంది. నువ్వు ఏదైతే కాదు అని అది మాత్రం నేను ఆపలేదు. నువ్వు ఏదైతే కాదో, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ తలాంతు కలిగి లేనండి, నేను ఈ యొక్క టాలెంట్ కలిగి లేనండి, నాలో ఈ యొక్క ఇంతవరకే, నేను దీనికి మించి నేను చేయలేను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, అది కాదు. దట్స్ నాట్ యాక్చువల్లీ వాట్ ఈస్ స్టాపింగ్ యూ. మరి నిన్ను ఆపుతుంది ఏంటి? నిన్ను ఆపుతుంది ఏంటంటే, నువ్వేదైతే చెయ్యలేను అని చెప్పి అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెయ్యలేను అని చెప్పి అనుకుంటున్నావో అది మాత్రమే నేను ఆపుతుంది. అంటే నీ యొక్క ఆలోచన శక్తి చాలా ప్రాముఖ్యము. అనగా నీ యొక్క మనస్సు చాలా ప్రాముఖ్యము. నీ మనసులోనే నీవు ఆలోచన చేసేది, నీ మనసులోనే నీవు ఊహించేది, నీ మనసులోనే నీవు ఈ యొక్క శక్తి కలిగి ఉండేటువంటిది. ఉదాహరణకి ఈ యొక్క సంఘం యొక్క ప్రారంభాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క సంఘం, ఇందాక ఫొటోస్ చూసుంటారు, కొంతమంది వీడియోస్ చూసి ఉంటారు. ఈ యొక్క సంఘం ఒక ఫ్లాట్లో, ఇంట్లో స్టార్ట్ అయినటువంటిది. ఈ యొక్క ఫ్లాట్లో స్టార్ట్ అయినప్పుడు నేను ఒకవేళ ఇది ఒక చిన్న సంఘం కదా, ఇది ఒక చిన్న ఎదుగుదల మాత్రమే ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నట్లయితే నా యొక్క మనసులో, ఈరోజు ఈ యొక్క సంఘాన్ని మనము ఇంత ఎదుగుదల చూసేవాళ్ళము కాదు. మనము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే మనం రూపాంతరము అనగా ఏంటంటే మార్పు. అందరూ చెప్పండి, మార్పు. అందరికీ కావాలి, అంటే మంచి మార్పు కావాలి. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు చేంజ్ ఇన్ అ గుడ్ వే. ప్రతి ఒక్కరు కూడా మంచి రీతిగా, ఒక గొప్ప రీతిగా మార్చబడడానికి, ఒక సక్సెస్ని, విజయాన్ని, ఫలాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటి మార్పును మనం పొందాలంటే మనం ఈ యొక్క వాక్యం చూస్తే అర్థమవుతుంది. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన అనేటువంటి మాటని చూస్తున్నాం మనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారని చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క మనస్సు మారటం అనగా ఏంటి? మన యొక్క మనసు నూతనం అవ్వటం అనగా ఏంటి? దాని అర్థం ఏంటంటే మన యొక్క హృదయాన్ని మనము నూతన పరుచుకోవడం. మన యొక్క ఆలోచన శక్తిని మన యొక్క హృదయము అంగీకరిస్తుంది. ఐ యు అండర్స్టాండింగ్? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క మనస్సును నువ్వు నూతన పరుచుకోవాలంటే నీవు నీ యొక్క మనస్సులో ఇచ్చేటువంటి ఫీడ్ని, అనగా నీవు పంపించేటువంటి ఇన్పుట్స్ ఈజ్ వాట్ క్రియేట్స్ యువర్ హార్ట్. నీ మనసును నువ్వు తయారు చేయాలి, నీ యొక్క మనసును నువ్వు రూపించాలి, నీ యొక్క మనసును నువ్వు సిద్ధపరచాలి.
నా ప్రియ సంగమా, మనసును మార్చడం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. మనసును ఎప్పటికప్పుడు నూతన పరుచుకోవాలి అన్నటువంటి అంశము మర్చిపోతూ ఉంటాము. ఎందుకు మనం నూతన పరుచుకోవాలంటే, మనం మన యొక్క పాత గాయాలనే మనం ఇంకా పట్టుకుని ఉన్నామేమో. ఆ యొక్క పాత గాయాలు పట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు ఒకవేళ ఏమైనా దెబ్బ తగిలితే ఆ యొక్క దెబ్బ కానీ నయం అవ్వకుండా, ఆ యొక్క దెబ్బ ఎప్పుడు అలాగా ఫ్రెష్గా ఉన్నట్లయితే అది ఎప్పుడు మనల్ని బాధిస్తూనే ఉంటుంది. ఆ యొక్క దెబ్బ ఆ యొక్క గాయము ఎప్పుడు కూడా మనకి నొప్పి పడుతూనే ఉంటుంది. ఆ యొక్క నొప్పి ఉండడం వలన మనం అనేక కార్యాలు, అనేక విషయాలు చేయలేము. ఎందుకు చేయలేమంటే ఆ గాయం వలన. అదే రీతిగా మన యొక్క మనసుకు తగినటువంటి గాయాలు, మన యొక్క మనసుకు తగిలినటువంటి ఆ యొక్క మానసిక శోభన, అది ఒకవేళ కానీ స్వస్థపరచకుండా, అది ఒకవేళ స్వస్థపరచబడకుండా నీవు నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఏం చేసినా నొప్పి కలుగుతుంది. ఈ యొక్క గాయము, మన శరీరానికి తగిలినటువంటి గాయము ఎక్కడో చేతికో కాలుకో తగులుతుంది, ఆ భాగం కదిపితేనే నొప్పి వస్తుంది. కానీ మన యొక్క మనసు అలా కాదు. మన మనసు ఇట్ ఈస్ ద సెంటర్ పీస్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన మనసు ఎలాగంటే, ఏం చేసినా దాని యొక్క కేంద్రము మన యొక్క మనస్సు. సో నువ్వు నడవాలన్నా, ఆలోచింప చేయాలన్నా, నువ్వు ఏ కార్యం చేయాలన్నా మనసు ద్వారానే వెళ్ళాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి మనసు భారం కలిగి ఉంటే ఇంకా ఎంత గాయము, ఎంత నొప్పి నీవు అనుభవిస్తూ ఉండుంటావు. అందుకే ఇతరులను తిరస్కరించడానికి కారణం ఏంటంటే గాయపడినటువంటి మనసు. ఇతరులని జీవితంలోకి రానివ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే గాయపడినటువంటి మనసు. నీవు ఏదైతే కాదో అది దాన్ని బట్టి అసలు కానే కాదు. దేవుడు నిన్ను ఆయన రూపంలో, ఆయన స్వారూప్యము ఇచ్చి నిన్ను తయారు చేశాడు. అంటే దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ దట్ యు కెనాట్ డూ. నువ్వు చేయలేనిదంటూ ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. కానీ నీవు నీ యొక్క మనసులో ఇది చెయ్యలేను అని అనుకుంటేనే దాన్ని చేయలేవు. ఇది నా వల్ల కాదేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క మనసును నువ్వు ఎట్టి రీతిగా రూపిస్తున్నావు? ఆర్ యు స్టిల్ ఫాలోయింగ్ ద ఓల్డ్ కల్చర్ దట్ యు హ్యావ్ బిన్ రేజ్డ్ అండ్ టాట్ ఇన్ టు? అనేక సార్లు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటామంటే, మన తల్లిదండ్రుల్లో, లేకపోతే బంధుమిత్రుల్లో, లేకపోతే మన యొక్క నాగరికత, సాంప్రదాయము, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల వలన మనము ఒక రూపంలో ఎదుగుతూ ఉంటాం. మన యొక్క మనసు ఒక రీతిగా అది ఏర్పరచబడి ఉంటుంది. దాని యొక్క ఫలితం వలనే నేను ఇది చేయలేము అని చెప్పి అనుకుంటున్నాము. ఈరోజు నేను మీకు చెప్పేటువంటి ఒకే ఒక శుభవార్త ఏంటంటే, నీవు నీ యొక్క కులం యొక్క ఫలమో, నీ యొక్క మతం యొక్క ఫలమో, లేకపోతే నువ్వు నీ యొక్క పరిసరాల యొక్క ఫలము కాదు, దేవుడు ఆయన స్వరూపము దేవునికి ఇచ్చాడు. నీవు దేవుని యొక్క పోలిక చొప్పున నీవు సృష్టింపబడ్డావు. దాని అర్థం ఏంటంటే నీవు దేవుని యొక్క బలము కలిగి ఉన్నావు. హల్లెలూయా. యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మోస్ట్ హై. నీవు సర్వోన్నతమైనటువంటి ఆయన యొక్క సృష్టివి. నీవు ఆయన యొక్క కుమార్తెవి, ఆయన యొక్క కుమారుడుగా నీవు రూపింపబడ్డావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏది కూడా నీకు అడ్డు లేదు. నువ్వు ఏదైతే అడ్డు అని చెప్పి అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెయ్యలేను అని చెప్పి అనుకుంటున్నావో, అది మాత్రమే నీకు అడ్డుగా నిలుస్తుంది. రెండవ నియమం ఏంటంటే, నీ పరిస్థితులు ఎప్పుడు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు, కానీ నీ ఆలోచనలు మాత్రం ఎప్పుడు నీ ఆధీనంలోనే నీవు ఉంచుకోవచ్చు. నీ పరిస్థితులు ఎప్పుడు కూడా నీ ఆధీనంలో ఉండకపోవచ్చు. ఉదాహరణకి, ఎవరైనా వారి యొక్క మాటలతో నిన్ను గాయపరచవచ్చు, ఎవరైనా వారి యొక్క చేష్టలతో నిన్ను గాయపరచవచ్చు, ఎవరైనా వారి యొక్క క్రియలతో నిన్ను దుఃఖపరచవచ్చు, అనకూడనటువంటి మాటలు అనొచ్చు. కానీ దానికి నీవు ఎలా స్పందిస్తున్నావో ఆ యొక్క స్పందన మాత్రము నీ ఆధీనంలోనే ఉంటుంది. ఆ యొక్క స్పందన మాత్రము నీ అదుపులోనే ఉంటుంది. ఆ యొక్క స్పందన నీ చేతిలో ఉంటుంది. హౌ యు రెస్పాండ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. నువ్వు ఎలా స్పందిస్తున్నావు దాని కొరకు అది చాలా బలమైనటువంటి శక్తి. నీలో దేవుడు ఆ శక్తిని పెట్టాడు. నీవు రియాక్ట్ అవ్వద్దు, నీవు రెస్పాండ్ అవ్వాలి. నువ్వు ఎవరైనా విమర్శిస్తే తిరిగి విమర్శించొద్దు. ఆ యొక్క విమర్శకి నీవు స్పందించడం నేర్చుకోవాలి. అంటే రియాక్ట్ అవ్వద్దు.
ఒక కెమికల్ రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అవ్వద్దు. యు ఆర్ మోర్ దెన్ అ కెమికల్. నువ్వు ఆ యొక్క కెమికల్ కన్నా నువ్వు చాలా బలమైనటువంటి శక్తిని నువ్వు నొందున్నావు. నా ప్రియ సంగమా, అనేక సార్లు అపవాది ఆ యొక్క ఊబిలో పెట్టడానికి పడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ యొక్క గాయపరిచేటువంటి మాటలు ఎందుకు నీ దగ్గరకు వస్తున్నాయంటే నిన్ను ఒక ఊబిలో పడేయడానికి, నిన్ను ఒక ఉచ్చులో పడేయడానికి, నిన్ను ఆ యొక్క ట్రాప్లో పడేసి నిన్ను బయటికి వెళ్ళనీయకుండా ఆ యొక్క ఆలోచనల్లోనే నిన్ను తిప్పివేయడానికి అపవాది ఆ యొక్క పరిస్థితులు ఏర్పరుస్తూ ఉంటాడు. ఆ యొక్క పరిస్థితులు ఒక ఉచ్చు మాత్రమే. ఆ యొక్క పరిస్థితులు నిన్ను నిర్ణయించవు. ఆ యొక్క పరిస్థితులు ఒక ఉచ్చు మాత్రమే. ఆ యొక్క పరిస్థితులు నిన్ను నీ యొక్క జీవితాన్ని నిర్దేశించవు. నా ప్రియ సంగమా, జాగ్రత్తగా గమనించండి. అపవాది చేసేటువంటి పనులు ఇట్టి రీతిగా ఉంటాయి. ఏ రీతిగా అంటే నీకు తెలియకుండానే నేను గాయపరుస్తూ ఉంటాడు, నీకు తెలియకుండానే నీ యొక్క గతం గుర్తు చేస్తూ ఉంటాడు, నీకు తెలియకుండానే నువ్వు ఆ యొక్క పాత జీవితాన్ని అనుభవించేలా చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలుకి కలిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఇదే కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి వాళ్ళు విడిపింపబడి బయటకు వచ్చేసారు, స్వేచ్ఛాజీవులుగా బయటకు వచ్చారు. కానీ ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు, కానీ వారు బయటకు వచ్చిన తర్వాత మాకు మాంసం దొరకట్లేదు, మాకు కావలసినటువంటి ఆహారం దొరకట్లేదు, మాకు ఏదైతే నచ్చుతుందో అది దొరకట్లేదని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు వారికి కావలసినటువంటిది, వారికి ఏదైతే శ్రేష్టమో అది ఇచ్చాడు కదా. అంటే మాంసాహారం తీసేసి మన్నా ఇచ్చాడు. అనగా మీకు ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఉండాలి, మీరు ప్రతిరోజు స్వేచ్ఛాజీవులుగా జీవించాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు శ్రేష్టం అనేది ఇస్తే, ఇశ్రాయేలీలు ఏమన్నారంటే దేవుడి మీదే తిరిగి కంప్లైంట్ చేస్తున్నారు. దేవా, అక్కడైతే మాకు వెల్లుల్లిపాయలు దొరికాయి, అక్కడైతే మాకు అల్లం దొరికేది, అక్కడైతే మాకు ఉల్లిపాయలు దొరికేవి, అక్కడైతే మాకు మాంసం దొరికేది, ఇక్కడ మాకు ఏంటి దేవా ఈ యొక్క మన్నా అని చెప్పి దేవుణ్ణే తిరిగి ప్రశ్నిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారే కానీ ఇశ్రాయేలీల నుండి ఐగుప్తు ఇంకా విడిపింపబడలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారే కానీ అదే ఇశ్రాయేలీల నుండి ఐగుప్తు విడిపింపబడలేదు. అనేక మంది అదే పరిస్థితిని ఇంకా పట్టుకొని జీవిస్తూ ఉంటున్నారు. అనేక మందిని దేవుడు ఆ యొక్క పరిసరాల నుండి విడిపించాడు, అనేక మందిని దేవుడు ఆ యొక్క బంధకాల నుండి విడిపించాడు. కానీ మనం ఇంకా ఆ యొక్క బంధకాలు పట్టుకొని ఉంటున్నాం. మనం ఇంకా ఆ యొక్క బంధకముతో, ఆ యొక్క భారముతో, ఆ యొక్క పాపపు జీవితమును ఆలోచనతో మనం ఇంకా పట్టుకొని ఉంటున్నాం. మనము ఇంకా క్షమించట్లేదు ఎవరిని. ఎందుకు క్షమించాలని చెప్పి మనం అనుకుంటున్నాం. నా ప్రియ సంగమా, నువ్వు ఈ యొక్క క్షమాపణ వారికి సహాయపడదు, నీ క్షమాపణ నీకు సహాయపడుతుంది. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ దెమ్. నీవు వారిని విడిచిపెట్టాలి నీ జీవితం నుండి, నువ్వు వారిని నీ యొక్క పరిస్థితుల నుండి విడిచిపెట్టాలి, నీ యొక్క హృదయం నుండి విడిచిపెట్టాలి, నీవు వారిని క్షమించాలి. ఇఫ్ యూ డోంట్ డూ దాట్, ఆ యొక్క పరిస్థితే నేను కంట్రోల్ చేస్తుంది. ఇశ్రాయేలీలకి వారికి అనారోగ్యాన్ని రావడానికి కారణం ఏంటంటే, వారి యొక్క పరిస్థితిని వారు విడిచిపెట్టలేకపోయారు. అంటే బానిసత్వం వారికి ఎంత అలవాటు అయిపోయిందంటే, బానిస బ్రతుకు నుండి వారు బయటికి రాలేకపోతున్నారు, బానిస ఆలోచన నుండి. నా ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క పరిస్థితుల నుండి నువ్వు బయటకు వచ్చావా? నీ యొక్క పరిస్థితుల నుండి నువ్వు బయటకు వచ్చినా సరే, నీ పరిస్థితుల్ని నువ్వు విడిచిపెట్టావా? ఇంకా అనేక మంది పాత అలవాట్లలోనే జీవిస్తూ ఉంటున్నారు. ఇంకా అనేక మంది పాత ఆలోచనలోనే జీవిస్తూ ఉంటున్నారు. గాడ్ ఇస్ టెల్లింగ్ యూ, ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు రిలీజ్ దెమ్. నువ్వు వాటిని విడిచిపెట్టాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. వారి యొక్క మాటలతో నేను గాయపరచవచ్చు, వారి యొక్క చేష్టలతో నేను గాయపరచవచ్చు. నా ప్రియ సంగమా, నీవు వారిని విడిచిపెట్టే సమయము ఆసన్నమైంది. మూడవ నియమము నేను నేర్పించాలనుకుంటుంది ఏంటంటే, నీ మనస్సు మారనంత వరకు నువ్వు మారలేవు. నీ మనస్సు మారనంత వరకు నీవు మారలేవు. నీ మనసు మారితే నీవు మారుతావు. నీ మనసు మారితే చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థిస్తూ ఉంటాం, దేవా ఈ యొక్క పరిస్థితిని మార్చేయ, దేవా నన్ను ఈ యొక్క పరిస్థితి నుండి
నన్ను దూరపరిచేయ్యా. దేవా, నా యొక్క జీవితంలో ఈ యొక్క కష్టాలు నేను ఎదుర్కొంటున్నానయ్యా, దీన్ని నీవు తీసివేసేయి అని చెప్పి మనము ప్రార్థిస్తూ ఉంటున్నాం. కానీ మారనటువంటి మనసుతో దేవుడు పని చేయలేడు. మారనటువంటి మనసుతో దేవుడు పని చేయలేడు. నీ యొక్క మనసు ఇంకా మారిందా, ఇంకా ఆ రీతిగానే ఉందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీకు ఒక చిన్న సంఘటన చూపిస్తాను బైబిల్ నుండి, మనకి అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ఈ యొక్క మాటని, ఈ యొక్క సంఘటన కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా అనేటువంటి మాటను చూస్తున్నాం మనం. అనేక సార్లు మనల్ని బాధించే వారినే మనం పట్టుకుంటూ ఉంటాం. అనేక సార్లు మనల్ని ఎవరైతే వేధిస్తూ ఉంటారో దానినే మనం ఎలాగైనా పట్టుకొని ఉంటాం. నా ప్రియ సంగమా, ఇక్కడ సౌలు యొక్క పరిస్థితి చూడండి. సౌలును ఒక రాజుగా అభిషేకించాడు సమూయేలు. దేవుడు చెప్పాడు కనుక సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు, నువ్వు ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఉండాలని చెప్పి అభిషేకించాడు. అయినా సరే ఆ యొక్క అభిషేకాన్ని సౌలు అనుభవించలేకపోయాడు. అయినా సరే ఆ యొక్క అభిషేకాన్ని సౌలు పరిపూర్ణం చేయలేకపోయాడు. కానీ ఏ రోజైతే, ఎందుకంటే సౌలు యొక్క మనసులో సమూయేలునే చూస్తున్నాడు. సమూయేలు, మీరున్నారు కదండి, మీరే నడిపించండి అని చెప్పి సౌలు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే సౌలు సమూయేలు నొద్ద నుండి తిరిగాడో, ఆ యొక్క వాక్యం చూస్తే మనము వెళ్ళిపోవుటకై తిరుగగా అనేటువంటి మాటను చూస్తే, దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. నా ప్రియ సంగమా, ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు క్రొత్త మనసును అనుగ్రహించాడంటే, సౌలు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. దేవుడు సౌలుతో ఎప్పుడు పని చేయగలిగాడంటే, సౌలు, దేవా, నా యొక్క మనసుని నీవు మార్చడానికి, నేను మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎప్పుడైతే సౌలు అంగీకరించాడో, దట్స్ వెన్ గాడ్ స్టార్టెడ్ టు వర్క్ విత్ సౌల్. ఈరోజు దేవుడు నీతో పని చేయట్లేదు, దేవుడు నీలో పని చేయట్లేదు, దేవుడు నీ యొక్క నువ్వు అడిగింది ఏది ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ యొక్క మనసుని నీవు మార్చుకుంటున్నావా? నీ యొక్క పాత అలవాట్లను నీవు మార్చుకోగలుగుతున్నావా? నీ యొక్క పాపపు జీవితం నుండి నువ్వు బయటకు వచ్చానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ యొక్క పాత అలవాటులు ఇంకా నీలోనే ఉన్నాయే, అవి ఇంకా బయటకు రాలేదు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. సౌలు యొక్క మనసు ఎప్పుడు మార్చబడిందంటే, తన యొక్క మనసును మార్చడానికి అంగీకరించినప్పుడు. నా ప్రియ సంగమా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, దేవుడు పాత మనస్తత్వంతో పని చేయలేడు. పాత మనస్తత్వం అనగా పాత ఆలోచనలే. ఏ ఆలోచనలతో అయితే, ఏ ఆలోచనలు అయితే నిన్ను బందీ చేశాయో, ఏ ఆలోచనలు అయితే నిన్ను ఒక ఉచ్చులో దింపాయో, ఆ ఆలోచనలతో దేవుడు పని చేయలేడు. గాడ్ వర్క్స్ వెన్ యువర్ హార్ట్ చేంజెస్. నీ యొక్క మనసు మారినప్పుడు దేవుడు పని చేస్తాడు. 4వ నియమము ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. తెలియటం వలన నీకు మార్పు రాదు, మారటం వలన మాత్రమే మార్పు వస్తుంది. తెలియటం వలన మార్పు రాదు. అనేక సార్లు ఏమనుకుంటా ఉంటామంటే, చర్చికి వెళ్తున్నాను, పాస్టర్ గారు మంచి ప్రసంగం చేస్తున్నారు, మంచి వాక్యం అందించారు, దేవుడు నాతో మాట్లాడాడు, చాలా సంతోషం అని చెప్పి మనం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నా ప్రియ సంగమా, ఈ యొక్క సంఘానికి వచ్చిన తర్వాత అనేక సాక్ష్యాలు మనం వింటున్నాము, దేవుడు వారి యొక్క జీవితాలు మార్చాడని. కానీ ఇంకా అనేక మంది ఏం మార్పు లేకుండా అదే జీవితం జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? అదే వాక్యము, కానీ వారు ఆ యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, వారు ఆ యొక్క వాక్యం బట్టి జీవించడం ప్రారంభించారు. అనగా ఆ యొక్క వాక్యం బట్టి వారు మారటం ప్రారంభించారు. అందుకనే వారి యొక్క జీవితం మారింది. నా ప్రియ సంగమా, ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది, దేవా, నా జీవితంలో నువ్వెందుకు అటు రీతి సాక్ష్యం నేను చెప్పలేకపోతున్నాను, నా జీవితంలో ఎందుకు నేను అటువంటి మార్పును పొందలేకపోతున్నాను అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. నీవు అటువంటి మార్పును ఎందుకు పొందలేకపోతున్నావంటే, నువ్వు విని వదిలేస్తున్నావు అంతే. విని ఏం చేయాలండి?
తెలుసుకున్నావు కరెక్టే, కానీ తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి వాక్యం బట్టి నీవు మారాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆ యొక్క ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, తెలివి వచ్చిన తర్వాత అనేటువంటి మాటను మనం చూడొచ్చు అక్కడ. చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు అనగా హీ కేమ్ బ్యాక్ టు హిస్ సెన్సెస్. అనేక మంది బుద్ధి లేకుండా జీవిస్తూ ఉంటారు. ఆ బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు. యూనో, కొంతమంది ఇంట్లో బుద్ధి వదిలేసి పనికి వెళ్తూ ఉంటారు, అందుకే పనిలో బుద్ధి లేకుండా పని చేస్తూ ఉంటారు. కొంతమంది పని చేస్తూ అక్కడ వారి యొక్క బుద్ధిని వదిలేసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వారి యొక్క భార్య బిడ్డల మీద అరుస్తూ ఉంటారు బుద్ధి లేకుండా. నా ప్రియ సంగమా, ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, సమ్ టైమ్స్ వి ఫర్గెట్ అవర్ సెన్సెస్. మనం ఒక్కొక్కసారి మన యొక్క బుద్ధిని మర్చిపోతూ ఉంటాం. బుద్ధి గలవాడు శ్రేష్ఠుడు. ఆమెన్. బుద్ధి గలవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద, అప్పుడు వాడికి గుర్తు వచ్చింది. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు గుర్తు వచ్చిందంటే, ఆకలి వేసినప్పుడు కాదు. చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా, సర్లే వాడి డొక్క కాలితే వాడు తిరిగి వస్తాడులే అనుకుంటాం. నో, ఆకలి వేసినప్పుడు కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి ఎక్కడ కలుగుతుంది? నీ మనసులో, నీ హృదయంలో. అందుకే ఆకలిని నేర్పనటువంటి పాఠాలు బుద్ధి నేర్పుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ యొక్క మనసు ఎట్టి రీతిగా ఉంది చూడండి. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని నేను పించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదునని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు కుమారుడు ఏమనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా, కానీ అయ్యా ఒక కూలివాడిగా చూడనని చాలు, నాకింత ఆహారం పెట్టు, నన్ను చూసుకో చాలు అనుకున్నాడు. కానీ చూడండి, అలా అనుకొని అక్కడ ఉండిపోయి ఉంటే ఏమయ్యేది? ఏమీ అయ్యేది కాదు. ఈ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చింది కరెక్టే, కానీ బుద్ధి వచ్చి ఆయన దాన్ని క్రియారూపంలో పెట్టాడు. ఐ అండర్స్టాండ్. చూడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, అంటే అతను నడుచుకుంటూ వస్తున్నాడు. హీ హ్యాస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. తన యొక్క మార్పును క్రియారూపంలో పెట్టాడు. తనకి ఏదైతే తెలిసిందో దానిని క్రియారూపంలో పెట్టాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నది క్రియారూపంలో పెడతావో, నీవు ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కానీ తెలుసుకున్నది క్రియారూపంలో పెట్టాలి. కన్వర్జన్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ నాలెడ్జ్ ఓన్లీ. తెలియటం ఒకటే కాదు ప్రాముఖ్యము, తెలుసుకున్నది క్రియారూపంలో పెట్టడం. నా ప్రియ సంగమం, ఈరోజు ఎంతమంది తెలుసుకున్నారు కానీ తెలుసుకొని ఏమాత్రము మార్పు లేకుండా జీవిస్తున్నాం. ఇది తెలుసండి, అది తెలుసండి, హెల్త్ టిప్స్ తెలుసు, ఫుడ్ ఎలా తినాలో తెలుసు, ఏ టైంకి తినాలో తెలుసు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏముండదు. మనందరికీ తెలుసు మనం ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది ఒక డైలీ హ్యాబిట్గా మార్చుకోవాలనేటువంటిది,
కానీ క్రియారూపంలోకి వచ్చేసరికి బద్ధకమైనటువంటి ఒక అపవాది నొక్కుతా ఉంటాడు. నా ప్రియ సంగమా, ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు చేంజ్ సర్టెన్ థింగ్స్. నీ జీవితంలో కొన్ని అలవాటులు మార్చుకునేటువంటి సమయము ఆసన్నమైంది. ఆ మార్పులు ఏం కావాలో నీకే బాగా తెలుసు, నాకన్నా. ఆ మార్పులు ఏం కావాలో నీకు బాగా తెలుసు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, నువ్వు అనుకోవచ్చు కొంచెమే కదండి ఎఫర్ట్ అని. ఆ చిన్న ఎఫర్ట్ని దేవుడు ఎంతగా దీవిస్తాడో తెలుసా? వాడిని ఒక కూలివాడిగా చూడలేదు, మరలా తిరిగి కొడుకు స్థానము ఆ కుమారుడికి దక్కింది. నా ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలిగే శక్తి దేవునికి ఇచ్చాడు. ఆ చిన్న మార్పులే. తెలుసుకున్నావు కరెక్టే, కానీ విడిచిపెట్టొద్దు. తెలుసుకున్నది నీవు అమలు చేయి, తెలుసుకున్నది నీవు ఎగ్జిక్యూట్ చేయి. ఇట్స్ ఎస్ సింపుల్ as that. 5వ నియమము, వాక్యమును బోధించడం వలన జ్ఞానము వస్తుంది, కానీ ఆత్మ నిండుదల రూపాంతరమును తెస్తుంది. వాక్యం బోధించారండి, వాక్యము తెలుసుకున్నానండి, దానివల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. కరెక్టే, మంచిది, తెలుసుకున్నావు, జ్ఞానం వస్తుంది. కానీ ఆత్మ నిండుదల వలన రూపాంతరము వస్తుంది. రూపాంతరము, మార్పు వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నేను శక్తివంతులుగా చేస్తుంది. నీకు లేనటువంటి బలాన్ని ఆత్మ ఇస్తూ ఉంటాడు. నా ప్రియ సంగమా, ఈ మాటని మనం నమ్మటం కూడా కష్టంగా ఉంది, కానీ మీకు ఒక గొప్ప ఉదాహరణ చూపిస్తాను. శ్రేష్ఠులలోనే అతి శ్రేష్ఠుడు, జ్ఞానులలోనే అతి జ్ఞానమైనటువంటి వాడు, బలవంతులలో అతి బలమైనటువంటి వాడు ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన యొక్క మాట చూపిస్తాను మీకు. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియకు తిరిగి వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడంటే యేసుక్రీస్తుకి అరణ్యములో పరీక్షింపబడి బాప్తిస్మం పొందిన తర్వాత, అరణ్యములో పరీక్షింపబడి మరలా తిరిగి గలిలయకు వెళ్తున్నాడు ఆయన. ఆ సన్నివేశం ఇదే. ఆయన తిరిగి ఎలా వెళ్తున్నాడు గలిలయ కంటే? చూడండి, ఆత్మ బలముతో వెళ్తున్నాడు. అంటే అదే యేసు ప్రభు. ముందు ఆత్మ బలము లేదు, ఇప్పుడు ఆత్మ బలము ఉంది. ఈ ఆత్మ బలం ఉంటే ఏమవుతుందో చూడము. అక్కడే ఉంది, ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాప్తి చెందెను. There's a difference. ఆత్మ బలముతో ఆత్మ బలము లేకుండా. అనేక మంది అనుకుంటా ఉంటారు, నాకు ఎందుకు రావట్లేదు ప్రమోషన్? ఎందుకు రావట్లేదు? కష్టపడుతున్నానండి, చాలా సమయం ఇస్తున్నానండి. ఆత్మ బలం కలిగి ఉన్నావా? ఆత్మ బలము ఏమిస్తుందంటే నీ యొక్క బలహీనతలో నీకు ఆయన బలమై ఉంటాడు. అదే ఆత్మ బలము. నీ యొక్క బలహీనతలో నువ్వు చెయ్యలేను అని చెప్పి అనుకున్నావు కదా, ఆ చెయ్యలేనటువంటి పనిని చేసేలాగా బలమును అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియ సంగమా, టుడే వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్? నీ యొక్క బలహీనత నీ మానసిక పరిస్థితి. పరిశుద్ధాత్మను ఆహ్వానించు, ఆ యొక్క మానసిక పరిస్థితిని బలముగా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ బలహీనత ఏంటి? కొన్ని వ్యసనాల్ని నీ వదలలేకపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించు, నీ యొక్క వ్యసనాలను ఆయన నీ యొక్క బలంగా మార్చేస్తాడు. నీ బలహీనత ఏంటి? అబద్ధాలు ఆడుకొని ఉండలేకపోతున్నావు. నీ బలహీనత ఏంటి? బూతు మాట్లాడుతున్నావు. నీ బలహీనత ఏంటి? పరిశుద్ధాత్మను ఆహ్వానించు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆత్మ నిండుదల కలిగి ఉన్నాడో ఆటోమేటిక్గా ఆయన ప్రమోట్ అయిపోయాడు. నా ప్రియ సంగమా, నీకు ప్రమోషన్ రావట్లేదా? ఆత్మ నిండుదల కలిగి ఉండవు, ప్రమోషన్ ఆటోమేటిక్గా వస్తుంది.
ఆత్మ నిండుదల కలిగి ఉంటే ఏమవుతుందంటే నీకు లేనటువంటి బలము దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సంగమా, ఆత్మ నిన్ను పెంపొందిస్తుంది. హీ ఈస్ గోయింగ్ టు ప్రమోట్ యు. అదే యేసు ప్రభు, కానీ వేరే వ్యక్తిత్వము, ఆత్మతో వేరే వ్యక్తిత్వము. పరిశుద్ధుడే కానీ ఇప్పుడు బలవంతుడు. హల్లెలూయా. పరిశుద్ధుడే కానీ ఇప్పుడు పరిపూర్ణుడు. నా ప్రియ సంగమా, ఉట్టి తెలివితేటలు ఉంటే సరిపోదు. తెలివితేటలు ఉండడం మంచిదే, కానీ తెలివితేటలు ఉంటే అదొకటే సరిపోదు. ఆత్మ నిండుదల కలిగి ఉండాలి. ఆత్మ నిండుదల కలిగి ఉండాలి. 6వ నియమము నేను ఈరోజు నేర్పించాలనుకుంటున్నటువంటిది ఏంటంటే, నువ్వు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో నువ్వు ఆ రీతిగా తయారవుతావు. నువ్వు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో నువ్వు ఆ రీతిగా తయారవుతావు. నువ్వు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావు ఈరోజు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా. ఎవరిని అడిగాడండి యేసు ప్రభు? గ్రుడ్డివాడిని. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. యేసు ప్రభు ఒక బలహీనుడని, ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వాడిని, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడిని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఏమనంటే, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? దానికి స్పందన ఏంటో చూద్దాము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారు కనులు తెరవబడెను. మనం ఏమనుకుంటామంటే, దేవా నేను బలహీనుడు కదా, నా వల్ల ఏమవుతుంది? దేవా నేను చాలా చిన్నవాడిని కదా, నా వల్ల ఏమవుతుందని. నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా అనవసరం దేవునికి. దేవుని జీవితంలో పనిచేయాలంటే నీ అనుమతి ఆయనకి కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవునికి నువ్వు అనుమతిని ఇస్తున్నావా? ఈరోజు నువ్వు దేవునికి అనుమతిని ఇస్తున్నావా? ఒక బలహీనుడు, ఒక గుడ్డివాడు, ఆయనే అనుమతి ఇచ్చాడు యేసు ప్రభుకి. యేసు ప్రభుకి నీ జీవితంలో పనిచేయడానికి నువ్వు అనుమతిస్తేనే పనిచేస్తాడు. అదర్వైజ్ హీ కాంట్ వర్క్. లేకపోతే ఆయన పని చేయలేడు. నా ప్రియ సంగమా, ఈరోజు నీ యొక్క మానసిక పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఈరోజు నీ యొక్క జీవితము ఏ రీతిగా ఉంది? ఈరోజు నువ్వు పనిచేసేటువంటి అనుమతిని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నావా? లేకపోతే అనుమతిని ఇవ్వకుండా నాకు నేనే ఏదో చేసి చూసుకుంటానని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? హౌ ఇస్ దాట్? ఎలా ఉంది నీ యొక్క మానసిక పరిస్థితి? ఏ రీతిగా నువ్వు ముందుకు కొనసాగుతున్నావు? అనేక మంది ఏమనుకుంటారంటే, దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, దేవుడు చేసేస్తాడు. కానీ నువ్వు నమ్మవు. నీ నమ్మకం ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా? ఆదివారం మధ్యాహ్నం వరకు. సంఘంలో వాక్యం విని, ఓ దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఏమ్మా నిజంగా నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. బట్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హాల్, సంఘం నుండి ఈ యొక్క ప్రెమైసెస్ నుండి దూరంగా వెళ్ళినప్పుడు నువ్వు అదే నమ్మకంతో ఉన్నావా? దాని అర్థం ఏంటంటే, నువ్వు అదే నమ్మకంతో ఉంటే ఆ నమ్మకం బట్టే నువ్వు పని చేస్తావు. ఆ నమ్మకం బట్టే నువ్వు నీ యొక్క క్రియలను నువ్వు చూపిస్తావు. టుడే హౌ ఇస్ యువర్ సిచ్యువేషన్? నీ మనసు ఎట్టి రీతిగా ఉంది? కఠినమైనటువంటి మనసు కలిగి ఉన్నావా?
అలవాటు పడిపోయినటువంటి మనసు, నూతనంగా ఏం లేదు. అలవాటు పడిపోయినటువంటి మనసులో ఉన్నావా? నూతన పరుచుకుంటున్నావా? 7వ నియమము, ఆఖరి నియమము, ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని మనిషి మనసును తిరిగి నిర్వహించటం. ఈ ప్రపంచంలోనే అర్థం కానిది ఏమైనా ఉందంటే అది మనుషుని యొక్క మనస్సు. ఇప్పుడు ఎలా మారిపోద్దో తెలీదు, ఇప్పుడు ఎలా స్పందిస్తుందో తెలీదు. అప్పుడు వారు చక్కగా మాట్లాడతారు, అకస్మాత్తుగా మనసు మారిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా కష్టమైన పని మనసును తిరిగి నిర్వహించడం, మనసును తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం, మనసును తిరిగి మరలా మంచి మనసుగా మార్చటం. ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ us to fly to another country than to reconstruct a new mindset. ఇంకొక దేశం వెళ్ళిపోవడం సులభం మనసును మార్చడం కన్నా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంకో దేశం కాదు కదండి, స్పేస్కి వెళ్ళిపోవడం సులభం, మూన్కి వెళ్ళిపోవడం సులభం, మార్స్కి వెళ్ళిపోవడం సులభం, సముద్ర భూగర్భంలోకి వెళ్ళిపోవడం సులభం మనసును మార్చడం కన్నా. కానీ దేవుడు, నువ్వు కానీ నీ యొక్క మనసును ఆయనకి ఇస్తే ఆయన మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? అలవాటు పడిపోయిన మనసండి, నాకేం తెలియదండి, నాకు అన్నీ తెలుసు, ఓ నా 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 వయసు చాలా ఎక్కువ అండి, నా అనుభవం చాలా ఎక్కువ అండి, ఇది ఇప్పుడు ఈ టైంకి ఎలా మారుతుందో తెలుసు. అరే, వై డోంట్ యు గివ్ గాడ్ అ ఛాన్స్? సరే తెలుసు కదా, ఒకసారి దేవుడు పని చేస్తాడని కూడా నీకు తెలియదు, మరి దేవుడు పని చేయగలడు అని తెలీదా? ఒకసారి దేవుడికి ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా, ఏమవుతుందో, ఆ పరిస్థితిని ఎలా మారుస్తాడో. గాడ్ ఇస్ సేయింగ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గివ్ ఇట్ అప్. ఇంకా విడిచిపెట్టేటువంటి సమయం వచ్చింది. యెహెజ్కేలు గ్రంథము 36:26 వచనం చూసినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. గాడ్ ఇస్ సేయింగ్, నేను నీకు ఆ యొక్క రాతి గుండెని తీసేస్తాను. ఎన్నో సంవత్సరాలుగా మీకు విషయం తెలుసా, రాళ్ళు ఎలాగ ఏర్పడతాయో తెలుసా అండి? రాళ్ళు ఆ యొక్క ఇసుక, ఆ యొక్క మట్టి కలిసి కొన్ని సంవత్సరాలు అదే ప్రాంతంలో ఉండిపోయి, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు నీరు పడినటువంటి నీరు దాని మీద అలాగా ఒత్తిడి చేస్తూ, గాలి యొక్క ఒత్తిడికి, సూర్యకిరణాల యొక్క ఒత్తిడికి, ఆ యొక్క వాతావరణం ఏర్పరుస్తున్నటువంటి ఒత్తిడికి నెమ్మదిగా రాళ్ళు ఏర్పడిపోతాయి. ఈరోజు నీ హృదయము ఆ యొక్క రాతిలాగానే ఏర్పడిపోయిందా? ఆ యొక్క రాతి గుండెలా తయారైందా? ఎన్నో అనుభవాలండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎంతోమంది గాయపరిచినటువంటి హృదయం అండి ఇది. ఇక భరించడం నా వల్ల కాదండి అని చెప్పి మనం రాతి గుండెగా చేసేసుకున్నాము. దేవుడు అంటున్నాడు, ఆ యొక్క రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని నేను నీకు ఇస్తానంటున్నాడు. మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. అనగా ఏంటి? స్పందించే హృదయం. అనగా ఏంటి? బలపరిచే హృదయము. అనగా ఏంటి? ఇతరులకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి హృదయము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ యొక్క హృదయాన్ని స్వీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క హృదయాన్ని నీవు కలిగి ఉండడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు ఎవరి కోసం వేచి ఉంటున్నాడంటే నీ అనుమతి కోసమే వేచి ఉంటున్నాడు. నువ్వు అనుమతిస్తే దేవుడు పనిచేస్తాడు. నువ్వు అనుమతిస్తే దేవుడు దాన్ని మారుస్తాడు.
అలాగ మార్చేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, ఆ మార్పు నీవు కావాలి, ఆ యొక్క మార్పు నేను కోరుకుంటున్నాను, ఆ యొక్క రూపాంతరం చెందాలి, అటువంటి మంచి స్వభావం నాకు తిరిగి రావాలి, మంచి ప్రవర్తన తిరిగి నాకు రావాలి అని నీవు ఈ యొక్క గదిలో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. మార్చివేయబడ్డానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క మాంసపు హృదయాన్ని తీసివేసి, ఆ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి, ఆ యొక్క మాంసపు హృదయాన్ని దేవుడు నీకు ప్రసాదించాలని చెప్పి ఆశపడుతున్నాడు. నీవు ఆ యొక్క చక్కటి నూతన హృదయాన్ని కలిగి ఉండాలని చెప్పి, ఆ యొక్క కుళ్ళు కుతంత్రాలు తీసేసి, ఆ యొక్క ద్వేషం అంతా తీసేసి, ఆ యొక్క క్షమాపణ లేని హృదయాన్ని తీసివేసి దేవుడు క్షమించే హృదయం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు చక్కటి మృదువైనటువంటి హృదయాన్ని, మనసును నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ యొక్క మనసును స్వీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే లేచి నిలబడు. దేవుడు నీకు ఆ యొక్క పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని, నూతన ప్రవర్తనను, నూతన మనస్సును, నూతన ఆలోచనను దేవునికి దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, కండిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కండిషనింగ్, వీ హ్యావ్ బీన్ కండిషన్డ్ టు సర్టన్ థింగ్స్. కొన్ని పరిస్థితులకి మనం ఒకలాగా రియాక్ట్ అవ్వడానికి మనం కండిషన్ అయిపోయాం. ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు బి కండిషన్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు ప్రవర్తించడానికి మరలా నూతనంగా నువ్వు కండిషన్ అయ్యేటువంటి సమయము వచ్చింది. అండ్ గాడ్ వాంట్స్ టు కండిషన్ యూ అగైన్. గాడ్ వాంట్స్ టు కండిషన్ యూ అగైన్. ఒక గొప్ప బిల్డింగ్ కడుతున్నారు. ఆ గొప్ప బిల్డింగ్ కడుతున్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్ని ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు, మీరేం చేస్తున్నారని. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్పందన ఇచ్చాడు. ఒక వ్యక్తి అన్నాడు, నేను పని చేస్తున్నానండి అన్నాడు. రెండవ వ్యక్తి అన్నాడు, నేను డబ్బులు సంపాదించుకుంటున్నానండి అన్నాడు. మూడవ వ్యక్తి అన్నాడు, ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఆర్కిటెక్ట్ దగ్గర పనిచేస్తున్నానండి, ఆయన ఈ యొక్క బెస్ట్ మాన్యుమెంట్ని తయారు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఆ బెస్ట్ మాన్యుమెంట్ తయారు చేయడంలో నేను కూడా నా వంతు సహకరిస్తున్నానన్నాడు. ఈ 3 ఆన్సర్స్, 3 జవాబులకి చాలా వ్యత్యాసం ఉంది. మొట్టమొదట ఆయన నేను పని చేసుకుంటున్నానండి అన్నాడు అంతే. రెండవ ఆయన నేను డబ్బులు సంపాదిస్తున్నాను, అదే ఆయన యొక్క ఆశ తపనై ఉంది. మూడో వ్యక్తి మాత్రము లేనిది సృష్టించాలని చెప్పి తపన పడుతున్నాడు. ఆ మూడో వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత హీ బికేమ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ ఇన్ ద వరల్డ్. ఈరోజు నువ్వు ఏ వ్యక్తిలా ఉన్నావు? ఈరోజు నీ యొక్క మనస్సు ఏ రీతిగా ఉంది? ఈరోజు నీ యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కండిషన్ చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ట్రైన్ చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను నూతనంగా నీ యొక్క మనసుని మార్చాలని చెప్పి ఆశపడుతున్నాడు. మారడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే కళ్ళు మూసుకు ప్రార్థన చేద్దాం. దేవా, నా యొక్క మనసుని మార్చని చెప్పి నీవు అడుగు. దేవా, నా యొక్క మనసును నాయన నీవు నూతన పరిచయం చెప్పి అడుగు. దేవా, నా యొక్క మనసును నాయన నీకు అప్పగిస్తున్నానయ్యా. దేవా, నాలో ఉండేటువంటి భారాన్ని తీసివేసేమని కోరుతున్నాను. దేవా, నాలో ఉండేటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలు, దేవా, నాలో ఉండేటువంటి ఆ యొక్క చెడు తలంపులు, దేవా, నాలో ఉండేటువంటి ఆ యొక్క గొప్ప ఆవేదన, దానికి సమర్పిస్తున్నాను అయినా. దేవా, ఇందా నీకు వాక్యం సెలవిచ్చింది కదా ప్రభువా. దేవా, నూతన హృదయం ఇస్తానని చెప్పావు. దేవ, నూతన స్వభావం ఇస్తానని చెప్పావు. దేవ, రాతి గుండెని తీసేసి దేవ మాంసపు గుండెను మరలా తిరిగి అనుగ్రహిస్తానని చెప్పావు. దేవ, ఈ రాతి గుండెని ప్రభువా నాలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నావు. స్పందించే హృదయాన్ని మాకు దయచేయ్యా. దేవ, నీ ఆత్మను నాకు ఇస్తానని చెప్పావు. దేవా, నీ యొక్క కట్టడలను ప్రభువా నాకు దయచేయమయ్యా. దేవా, నీ యొక్క విధానాలు నాకు దయచేయ్యా. దేవా, నిన్ను చూసి నడుచుకునేటువంటి ఆ యొక్క కట్టడాలు ప్రభువా నాకు దయచేయి. దేవా, ఉదయం ప్రభువా నేను కలిగి ఉన్న సర్వమును నీకు సమర్పిస్తున్నాను.
ఒకవేళ నీవు ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీ యొక్క చెయ్యి ఎత్తి, దేవా నా సర్వము నేను నీకు సమర్పిస్తున్నానని చెప్పగలవా? దేవా నా యొక్క భారం నీ యొద్ద పెడుతున్నాను, దేవా నా ఆవేదన నీ యొద్ద పెడుతున్నాను, దేవా నాలో రగిలేటువంటి ఆ యొక్క కోపాన్ని నీలో పెడుతున్నాను ప్రభువా, నీ యొద్ద పెడుతున్నాను. ఆశ లేనటువంటి వారికి నీవే నిరీక్షణ అయి ఉంటానని చెప్పావు. నిరీక్షణ లేనటువంటి వారికి నీవే గమ్యమై ఉంటానని చెప్పావు. చీకటిలో ఉన్నటువంటి వారికి నీవే వెలుగై నిలుస్తానని చెప్పావు ప్రభువా. దేవవాక్యము నా హృదయంలో నిజము చెయ్యయ్యా. దేవా ఆ యొక్క వాక్యాన్ని ప్రభువా నా జీవితంలో నిజ స్వరూపముగా మార్చునైనా. నా హృదయం నీకు సమర్పిస్తున్నానయ్యా. మారటానికి సిద్ధంగా ఉన్నానయ్యా. మార్చివేయ్యా, నన్ను సంపూర్ణంగా మార్చివేయ ప్రభువా. దేవా యేసు స్వామి, ఇదిగో దేవా నా జీవితం. నీవు ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నట్లయితే మారటానికి ఒప్పుకోవటానికి ఉండేటువంటి వ్యత్యాసము చాలా ఎక్కువ. నమ్మకము ఒప్పుకోవటం రెండు వేరు. మారటానికి నీ యొక్క ఒప్పిక కావాలి, నీ యొక్క అనుమతి కావాలి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమాలువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమాలువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నిదరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం.
సమర్పించుకోగలవా నీ యొక్క జీవితాన్ని? శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. దేవా, నా జీవితాన్ని నీ యొక్క చేతిలో పెడతాను. దేవా, నీ యొద్ద ప్రభువా నా యొక్క హృదయాన్ని విప్పుతున్నానయ్యా. దేవా, నీవు నా హృదయంలో ప్రవేశించమని కోరుతున్నాను ప్రభు. నీ ఆత్మ నిండుదల నాకు దయచేయమయ్యా. దేవా, నీ ఆత్మ శక్తితో, నీ ఆత్మ పరిపూర్ణుడిగా ప్రభువా నేను ఈ యొక్క లోకంలో నిలవాలని చెప్పి ఆశిస్తున్నానయ్యా. దేవా, నీవు నా యొద్ద ఉంటే ప్రభువా నాకు చాలునైనా. నీవు నా తోడుగా ఉంటే ప్రభువా అది నాకు చాలు యేసయ్యా. దేవా, ఈ ఉదయ కాలమున సంఘముగానైనా నీవు మాతోనే ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. మాలోనే ఉండి ప్రభువా మమ్మల్ని బలపరచుమయ్యా. నీ సన్నిధిని మాకు దయచేయు. ప్రతి నిరాశను దూరపరచుము, ప్రతి బలహీనతను దూరపరచుము. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.